नमस्कार, शुभोदय बच्चों, कैसे हैं आप? मैं हूँ राजशेखर और आप सभी का स्वागत करता हूँ अपनी हिंदी कक्षा में। आज हम 7वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से तीसरा पाठ हिंदी दिवस यह पाठ पढ़ने को जा रहे हैं। పిల్లలు మనం గతంలో मन करता है సచ్చా దోస్త్ పాఠాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు మనము హిందీ దివస్ అని మూడో పాఠము నేర్చుకుందాం. बच्चों आप देखते हैं उन्मुखीकरण का चित्र. इसमें क्या लिखा हुआ है? सोचो बोलो అంటే ఏంటి? ఆలోచించండి చెప్పండి. तो देखिए जरा इस चित्र में आपको क्या क्या दिखाई दे रहे हैं? ఈ కింద కూడా మనకి మొదటి ప్రశ్న అదే ఇవ్వడం జరిగింది. చిత్రంలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి? यहाँ पर एक सभा का आयोजन हो रहा है ना? ఇక్కడ ఒక సభని నిర్వహించడం జరుగుతోంది. ये सब कौन है? ये अतिथिगण हैं, मेहमान हैं. ఎవరు వీళ్ళు? అతిథులు. ये क्या कर रहे हैं? ये कुछ बोल रहे हैं, भाषण दे रहे हैं. भाषण का अर्थ क्या है? उपन्यासము. ये कुछ भाषण दे रहे हैं. किसके बारे में दे रहे होंगे? దేని గురించి చెప్తూ ఉండుండొచ్చు? హిందీ దివస్, హిందీ దినోత్సవం గురించి చెప్తూ ఉండుండొచ్చు. చూద్దాం. दूसरा प्रश्न क्या है? बाजू में देख रहा लड़का किसके बारे में क्या पूछ रहा होगा? బాజు మే అంటే పక్కకి. పక్కకి చూస్తున్నటువంటి బాబు ఇదిగో. यह बच्चा, यह लड़का బాజు మే దేఖ్ రహా హై, పక్కకి చూస్తున్నాడు. అతను ఎవరి గురించి ఏం అడుగుతూ ఉండుండొచ్చు? हो सकता है हिंदी दिवस के ही बारे में पूछ रहा होगा. हिंदी दिनोत्सవం గురించి అడుగుతున్నాడేమో. तीसरा प्रश्न, मंच पर खड़ा आदमी क्या बोल रहा होगा? मंच का अर्थ क्या है? స్టేజ్. స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉండుండొచ్చు అన్నారు. क्या बोल रहे होंगे? ఏం చెప్తూ ఉండుండొచ్చు? आप अपने विचार लिखिए. हो सकता है वे हिंदी सीखने की बात कह रहे होंगे. हिंदी నేర్చుకోమని చెప్తున్నారేమో కావచ్చు. देखते हैं. अब इस पाठ का भावार्थ भी समझने का प्रयास करेंगे. बच्चों अभी हम पाठ शुरू करेंगे. मैं पहले पाठ पढ़कर सुनाऊंगा. आप ध्यान से पाठ्य पुस्तक में देखते जाना और जहां पर आपको नए शब्द दिखते हो तो उनके नीचे रेखांकित करते जाना. పిల్లలు నేను ఇప్పుడు పాఠం చదివి వినిపిస్తాను. మీకు ఎక్కడెక్కడ కొత్త కొత్త పదాలను అనిపిస్తున్నాయో వాటి కింద గీత గీసుకోండి. నేను భావార్థం చెప్పినప్పుడు అక్కడ రాసుకుందరు గాని. सरिता और रोजी दोनों सहेलियां हैं. रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं. रोजी, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहां से आ रही हो? सरिता, अपने विद्यालय से. कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. रोजी, अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? सरिता, हाँ, कल 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी. मुझे भी गीत सिखा दो ना. रोजी, ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. పిల్లలు ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యాంశంలో ఒక చిన్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. చూడండి, రోజీ, సరిత, రోజీ, సరిత, రోజీ ఇలా వస్తే మీకు ఏం అర్థమయ్యింది? ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అనిపించింది కదా. तो यह पाठ एक संवाद है. संवाद का अर्थ क्या है? సంభాషణ. ఇది ఎటువంటి పాఠం అన్నమాట? ఒక సంభాషణ.
ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అన్నమాట. मन करता है किस प्रकार का पाठ है, कविता. सच्चा दोस्त किस प्रकार का पाठ है, कहानी. और हिंदी दिवस किस प्रकार का पाठ है, संवाद. అర్థమైంది కదా? ఇప్పుడు మనము పాఠం యొక్క అర్థం ఏంటో చూద్దాం. सरिता और रोजी दोनों सहेलियां हैं. सहेली का अर्थ क्या है, सखी, స్నేహితురాలు. మిత్ర దోస్త్ అని కూడా అనొచ్చు. మిత్ర దోస్త్ అనేది పుల్లింగమైన స్త్రీలింగమైన అలాగే ఉంటాయి. కాకపోతే సహేలి అనేది మాత్రమే సఖి అనే దానికి ఉంటుందన్నమాట. ఇక్కడ కౌన్ కౌన్ సహేలియా హే, ఎవరెవరు స్నేహితురాళ్ళు, సరిత, రోజీ, ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు. రాస్తా, రాస్తా కా అర్థ హై మార్గ్, దారి. రాస్తే మే మిల్తీ హై, ఒక దారిలో ఒక చోట కలుసుకున్నారు. బాత్చీత్ కర్తీ హుయి చల్తీ హై, బాత్చీత్ కా అర్థ హై సంభాషణ్. సంవాద్ అన్నా కూడా సంభాషణే, కాకపోతే సంవాద్ అనేది ఎక్కువగా ఇలాగ డైలాగ్స్ కింద చెప్పినప్పుడు మనం సంవాద్ అంటాము. మాటలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటే బాత్చీత్ అంటుంటాం. బాత్చీత్ కర్తీ హుయి చల్తీ హై, సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. రోజీ, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहां से आ रही हो. ఏంటి సంగతి సరిత, తుమ్ నువ్వు, ఆజ్ అంటే టుడే ఈరోజు, తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో, ఇవాళ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి. కహా సే ఆ రహీ హో, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. కిస్నే పూఛా, రోజీనే పూఛా. కిస్సే పూఛా, ఎవరిని అడిగింది, సరితాసే పూఛా. క్యా బాత్ హై సరిత, ఏంటి సంగతి, చాలా సంతోషంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. సరిత బోల్ రహీ హై అప్నే విద్యాలయ సే, మా పాఠశాల నుంచి వస్తున్నాను నేను. కల్ ఏక్ విశేష్ కార్యక్రమ్ హై, కల్ అంటే రేపు, రేపు మా స్కూల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. ఉసీకి తయారీ చల్ రహీ హై, దానికోసమే ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తయారీ కా అర్థ క్యా హై, ఏర్పాట్లు. మేము ఆ విశేషమైన కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని చెప్పింది. ఎప్పుడైతే సరిత అలా అందో వెంటనే రోజీకి అర్థమైపోయింది. వెంటనే రోజీ ఏమంటోంది, అచ్చా తో తుమ్హారే స్కూల్ మే భీ హిందీ దివస్ మనాయా జా రహా హై. అదా సంగతి, అంటే మీ స్కూల్లో కూడా హిందీ దినోత్సవం జరుపుకుంటున్నారన్నమాట రేపు అంది. సరిత అంటుంది, హా కల్ 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी. అవును, కల్ రేపు, సెప్టెంబర్ 14వ తారీఖు కదా, ఇసిలియే అందుచేతనే, మై తుమ్హే బులా రహీ థీ, బులానా అంటే ఏంటి, పిలుచుట, నేను నిన్ను పిలుస్తున్నాను. ముఝే భీ గీత్ సిఖా దోనా, నాకు కూడా ఒక పాట నేర్పించవా. సీఖనా అంటే ఏంటంటే నేర్చుకొనుట, సీఖనా అంటే నేర్చుకొనుట, సిఖానా అంటే నేర్పించుట. సీఖనా సిఖానా అని వస్తాయన్నమాట, నేర్చుకొనుట నేర్పించుట. దేఖనా అంటే చూచుట, దిఖానా చూపించుట. పఢనా చదువుట, పఢానా చదివించుట లేదా బోధించుట. అయితే కల్ కౌన్సా తారీఖ్ హై, 14 సితంబర్. పాఠం ప్రకారము మరుసటి రోజు సెప్టెంబర్ 14వ తారీఖు. అందుకని ఏం చెప్తోంది సరిత, అందుకే కదా నేను నిన్ను పిలుస్తున్నాను, నాకు కూడా ఒక పాట నేర్పించు అని అడిగింది. అప్పుడు రోజీ అంటోంది, ఠీక్ హై, ఓకే, మే తుమ్హే సునాతీ హూ, సరే నేను నీకు వినిపిస్తాను. ధ్యాన్ సే సునో ఔర్ సీఖ్ లో, ధ్యాన్ సే అంటే శ్రద్ధగా, శ్రద్ధగా విను నేర్చుకో అని చెప్పి, హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో, आओ सब मिलकर गावो హిందీ దివస్ మనావో అని చెప్పి చిన్న పాట పాడి వినిపించింది. అంటే అర్థం ఏంటి, హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో, హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీని స్వీకరించు. అపనానా అర్థ క్యా హై, స్వీకార్ కర్నా, స్వీకరించు. ఆవో సబ్ మిల్కర్ గావో హిందీ దివస్ మనావో, అందరూ వచ్చి కలిసి పాడండి, హిందీ దినోత్సవం జరుపుకోండి అని చెప్పి రోజీ సరితకి పాట నేర్పించిందనమాట.
अब अगला भाग देखते हैं। सरिता, हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? रोजी, हमारे अध्यापक ने बताया कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई। सरिता, समझ गई, इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है। लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? సరిత అంటోంది, హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యో మనాతే హై? మనానా అంటే మీకు తెలుసు, ఉత్సవం జరుపుకోవడం లేదా పండగని సెలబ్రేట్ చేసుకోవటం. మరి హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14నే ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగింది. 14నే అనేటప్పుడు హీ అని వాడతారు. ముఝే హీ క్యూ బులాయా, నన్నే ఎందుకు పిలిచావు? అక్కడ కూడా హీ, నన్నే, అతడినే, ఇప్పుడే అలా చెప్పేటప్పుడు హీ అనే ప్రయోగం వస్తూ ఉంటుందన్నమాట. అయితే హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు రోజీ జవాబు చెప్తోంది చూడండి. హమారే అధ్యాపక్ నే బతాయా థా. అధ్యాపక కా అర్థ్ క్యా హై? శిక్షక్, ఉపాధ్యాయుడు. మా ఉపాధ్యాయుల వారు ఏం చెప్పారంటే, అక్కడ కి అన్నారు చూస్తారా, కి అంటే ఏమనగా 14 సితంబర్ 1949 को సెప్టెంబర్ 14, 1949న संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. अपनाना అంటే ఏంటి? స్వీకార్ కర్నా, స్వీకరించుట. సంవిధాన్ కా అర్థ్ క్యా హై? రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్. 1949 సెప్టెంబర్ 14న మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఏం చేశారనమాట? హిందీని రాజభాష రూపంలో స్వీకరించారు. అంటే అప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది, భారతదేశానికి రాజభాషగా అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా ఏది పెట్టాలి అని. అప్పుడు చాలా చర్చ జరిగిన తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు? హిందీయే మన రాజభాషగా ఉంటుందని చెప్పేసి సెప్టెంబర్ 14, 1949 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. మెజారిటీ సభ్యులు ఆమోదించారన్నమాట. అప్పుడు దానికి సరిత అంటోంది చూడండి, సమజ్ గయి. సమజ్ గయి మీన్స్ అర్థమయ్యింది. इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. हर साल అంటే ఏంటి? ప్రతి సంవత్సరం. అందుకే ప్రతి సంవత్సరము ఇవాళ రోజున హిందీ దినోత్సవం జరుపుకుంటున్నారు కదా, అందుకే అని చెప్తోంది. లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యో చునా గయా? అది సరే, 1949 సెప్టెంబర్ 14న రాజభాషగా ఆమోదించారు, అందుకుగాను హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరే, లేకిన్ కానీ హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యో చునా గయా? చుననా అంటే ఏంటి? ఎన్నుకోవడం. హిందీనే ఎందుకు ఎన్నుకున్నారు దేశానికి రాజభాషగా అని అడిగింది. మంచి ప్రశ్న అడిగింది కదా. తో ఆగే దేఖ్తే హై ఇస్కా జవాబ్. अब देखिए पाठ का अंतिम भाग. रोजी, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? सरिता, तो सुनो, अभिनय करते हुए बताती है. प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. हिंदी हमारे देश की राजभाषा है. इसे सीखना हमारे लिए बहुत जरूरी है. सरिता ने भाषण में और क्या क्या कहा होगा? అయితే సరిత రోజీని ఒక ప్రశ్న అడిగింది. ఏమని? హిందీనే భారతదేశానికి రాజభాషగా ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగింది. దానికి జవాబు చెప్తూ రోజీ ఈ విధంగా చెప్తోంది. క్యోంకి, ఎందుకంటే హిందీ బోల్నే వాలే, హిందీ మాట్లాడే వాళ్ళు హమారే దేశ్ మే సబ్సే అధిక హై. అధిక కా అర్థ్ క్యా హై? ఎక్కువ.
మరి अधिक का विलोम शब्द क्या होगा? कम. अधिक का विलोम शब्द है कम. హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో అందరికంటే ఎక్కువ మంది ఉన్నారు. భాషలు అనేకం ఉన్నాయి, కానీ అందరిలోకి హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. అందుచేత హిందీని భారతదేశానికి రాజభాషగా ఎన్నుకున్నారు. లేకిన్ కానీ तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? भाषण का अर्थ क्या है? ఉపన్యాసం, స్పీచ్. అది సరే కానీ నువ్వు ఉపన్యాసంలో రేపు ఏం చెప్పబోతున్నావు అని అడిగింది. तब सरिता कहती है, तो सुनो, అభినయ్ करते हुए बताती है. అభినయం చేస్తూ చెప్తోంది. బతానా అంటే ఏంటి? చెప్పడం కదా. అభినయం చేస్తూ చెప్తోంది. प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों. ఏవం అంటే और మరియు. ప్రధానోపాధ్యాయుల వారు మరియు గురుజనులందరూ. భాయియోं और बहनों, సోదరీ సోదరులందరూ. आप सबको, మీకందరికీ కూడా हिंदी दिवस की हार्दिक बधाई. बधाई का अर्थ क्या है? शुभकामनाएं, శుభాకాంక్షలు. మీకందరికీ హిందీ దినోత్సవానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. హార్దిక్ అంటే ఏంటి? హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చెప్పింది. हिंदी हमारे देश की राजभाषा है. हिंदी हमारी देश की राजभाषा है. इसे सीखना हमारे लिए बहुत जरूरी है. सीखना అంటే ఏంటమ్మా? నేర్చుకున్నారు కదా ఇప్పుడు. నేర్చుకొనుట. ఇసే సీఖనా, ఇది నేర్చుకోవటము. ఏంటది? హిందీ. హిందీ నేర్చుకోవటము हमारे लिए बहुत जरूरी है. जरूरी అంటే తప్పనిసరి. మనందరికీ కూడా చాలా తప్పనిసరి విషయం హిందీ రావాలి. सरिता ने भाषण में और क्या क्या कहा होगा? సరిత తన ఉపన్యాసంలో ఇంకా ఏమేం చెప్పుంటుంది? అది మీరు ఆలోచించి చక్కగా ఒక 4-5 పాయింట్స్ రాసి మీ ఉపాధ్యాయులకి చూపించండి. పిల్లలు, హిందీ నేర్చుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఎన్ని లాభాలు ఉన్నాయి? అన్నిటికంటే ముందు మనం హిందీ నేర్చుకోవడం వలన మొత్తం భారతదేశం అంతా చుట్టి రావచ్చు. ఎందుకనంటే హిందీ తెలిసిన వాళ్ళు భారతదేశం అంతటా ఉంటారు. రెండోది, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిలదొక్కుకోగలను అనేది. సామాన్యులకి కూడా హిందీ వస్తుంది కదా ఉత్తర భారతదేశంలో. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, చదువుకుంటేనే కానీ రాదు. కానీ హిందీ చాలా మందికి మాతృభాషే హిందీ. కాబట్టి వాళ్ళందరితోటి మీరు సంభాషించేటప్పుడు హిందీని ఉపయోగించుకోవడం వలన మీకు వ్యవహారం ఈజీ అయిపోతుంది. ఇంకా మీరు చదువుకొని రేపొద్దున మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. మరి అటువంటప్పుడు మీ దగ్గర ఎవరన్నా హిందీ భాష మాట్లాడే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళతో మీరు పని చేయాలన్నా, వాళ్ళ చేత మీరు పని చేయించుకోవాలన్నా 2 సందర్భాల్లోనూ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా హిందీ నేర్చుకుంటే జీవనోపాధి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. నేను కూడా హిందీ నేర్చుకున్నాను కాబట్టే కదా ఈరోజు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసుకుంటున్నాను. ఆ విధంగా హిందీ నేర్చుకోవడం వల్ల లాభాలే ఎక్కువ ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఎప్పుడు రావాలి. అందుకే మన ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది? 3 భాషల సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది. ఏంటా 3 భాషలు? ఒకటి మన మాతృభాష తెలుగు, రెండోది మన జాతీయ భాష హిందీ, మూడోది అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. ఈ 3 మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ హిందీని ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. तो अभी अंत में हम पाठ के मुख्यांश को एक बार स्मरण कर लेते हैं. పిల్లలు, ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి నాకు. పహలా ప్రశ్న, कौन कौन सहेलियां हैं? ఎవరెవరు స్నేహితురాళ్ళు? सरिता और रोजी. हिंदी दिवस कब मनाया जाता है? क्यों? హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎందుకు? హిందీ దివస్ को 14 सितंबर को मनाते हैं. क्यों? ఎందుకు? क्योंकि 14 सितंबर 1949 को हिंदी को राजभाषा के रूप में स्वीकार किया गया. हमारे देश में कौन सी भाषा बोलने वाले सबसे अधिक हैं? మన దేశంలో ఏ భాష మాట్లాడే వాళ్ళు అందరికంటే ఎక్కువ మంది ఉన్నారు?
हिंदी। तो बच्चों, आज का पाठ अच्छी तरह से समझ में आ गया है ना? तो अगले पाठ में फिर मिलते हैं। बहुत बहुत धन्यवाद। नमस्कार।